కనికరంగల మహారాజా, నీకు దివ్య స్తోత్రాలు. ఈ సమయంలో మేమందరం కూడా నీ కృపా సన్నిధిలో చేరి ఉన్నాం. మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశ్రయించి, మమ్మల్ని కనికరించి, మా కుటుంబాలు సదా నీ ఆశీర్వాదాలతో నింపి భూలోకంలో ఉన్నంత కాలము నీ ఆశీర్వాదాలకు అర్హులుగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సరిపిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీ వంశాలు నిత్యస్థితి మహిమ ప్రభావాలతో నిండబడుదురుగాక. ఆమేన్. శివం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. మరి దేవుని స్తోత్రాలండి. చాలామంది మేము ఆస్వాదించబడలేకపోతున్నాం, మేము ఆస్వాదించబట్టలేదు అని కొంతమంది అంటారు. కొంతమంది మేము అయిపోయి దేవుని నమ్ముకుందరం ఎంత గొప్పగా ఆశ్రయించబడ్డాము, అన్ని విషయాల్లో పిల్లాపాపలతో చల్లగా ఉన్నాము, ఆరోగ్యాలు బాగున్నాయి, కుటుంబాలు బాగున్నాయి, మరి మా ద్వారా చాలామంది నమ్ముకున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు అని మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం. అయితే విచిత్ర సంగ్రహం ఏంటంటే క్రైస్తవత్వం అనేది వేరు. ఇక్కడ మనం ఆదికాండములో 1వ అధ్యాయం 28వ వచనం చూసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మీరు భక్తిగాను, నీతిగాను, యథార్థంగాను, భయభక్తులు కలిగి ఉండాలి. మీరు ఎంత ధనవంతులు అవనవండి, మీరు ఎంత చదువులు అవనవండి, మీరు ఎంత గొప్పోళ్ళు అవనవండి, భయభక్తులు కలిగి ఉండాలి. లేని పక్షములో దేవునికి ఉగ్రత వస్తుందని చెప్పాడు. సరే, వాళ్ళు మరి దేవుని ఎలాగ ఆరాధించాలి అనే విషయాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయన కొన్ని మార్గాలు చూపించాడు. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేది కూడా మరి మన పాత్ర బంధనకర్తలు వాళ్ళు 7 పండగలు చేయటం, దేవుణ్ణి ఎంతగానో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలవంతుడు అని ఆయన ఆరాధించడం, మరి అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రథమ గణాంగంగా వాళ్ళు మరి స్తుతించడము మనకు పెద్దలైన వాళ్ళు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే విషయంలోకి వచ్చినప్పటికీ ఆదాము భక్తిహీనుడిగా ఉన్నాడు. భక్తుడుగా ఉండవలసిన ఆదాము భక్తిహీనుడిగా ఉన్నాడు. అక్కడ విమర్శ కూడా దేవుడు చెప్పాడు, వాడు మరి ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో ఉండలేదు, వాడు మందసం దగ్గర ప్రార్థన చేయట్లేదు, వాడి ఇష్టానుసారంగా తిని లోకంలో అందరూ అలా ఉన్నారు, ఆడు కూడా అలాగే తిని చాలా గర్వంతుడిగా ఉన్నాడు. అయితే మనకి దేవుడు చెప్పిన ఒక గొప్ప ఉపాయం ఏంటంటే, మనం ఎప్పుడైతే భక్తులుగా ఉంటామో ముందర కుటుంబం కట్టబడుతుంది. దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి. కుటుంబములు కట్టువాడు. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలు పాటించకుండా తిని తాగి, వాళ్ళు హిందువులే కావచ్చు, వాళ్ళు ముస్లిమ్సే కావచ్చు, వాళ్ళు ఇస్రాయేలే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళు దరిద్రులుగాను, రోగులుగాను, శాపగ్రస్తులుగా ఉంటారని దేవుడు తెలియజేశాడు. మనం చూసినప్పుడు మన సగర్లు ఆ విధంగా ఉండేవారు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నారో సగర్లు అందరూ కూడా భక్తులుగా మారారు. దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు ఏమవ్వాలండి? భక్తుడిగా మారాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు కొన్ని ఆజ్ఞలు కూడా ఉన్నాయంటాడు. దీనికి ఆజ్ఞలు పాటించాలట, భక్తి శ్రద్ధలతో ఉండాలంట. ఎలా భక్తి శ్రద్ధలతో ఉండాలి? మత్తాయి
6వ అధ్యాయం 1వ వచనం చూడు. యేసు ప్రభువు చెప్పారు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. ఇక్కడ యేసు ప్రభువు చక్కటి మాట చెప్పారు. ఎవరి నీతి వారిని కాపాడును, ఎవరి భయభక్తులు వారిని వృద్ధుల చేయను, ఎవరి యొక్క వినయ సంపదల వారిని ఆశ్రయించును. అదే మళ్ళీ మత్తయి 5వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పారు. ఆయన ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి 10వ వచనం చూడమ్మా. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీవు పరిశుద్ధుడివి, నన్ను పరిశుద్ధపరచు. నేను అబద్ధాలు ఆడతానండి, నేను మోసం చేస్తానండి, నా ఇష్టానుసారంగా ఉంటానండి, ఆదివారం నాడు తెల్ల షర్ట్ వేసుకుంటానండి, ఆదివారం నల్ల ప్యాంట్ వేసుకుంటానండి, ఆదివారం ఎవరికి కనపడకుండా నల్లద్దల కలజోడు పెట్టుకుంటానండి. ఇవన్నీ నీ పిచ్చి భ్రమలు, నీ పిచ్చి ఆలోచనలు. ఎవరి కోసం భక్తుడిగా, ఎవరి కోసం నటనా జీవితము. అందుకే యూదా 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మీ నటన మిమ్మల్ని పాడు చేయదా, మీ నటన మిమ్మల్ని నాశనం చేయదా. అందుకు భక్తులైన వాళ్ళు ఎలా ఉండాలంటే అండి, యథార్థంగా. అందుకు దేవుణ్ణి అడగాలట, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నన్ను పరిశుద్ధపరచు. నువ్వు నీతిమంతుడివి, నన్ను నీతిమంతుడిగా మార్చు. నువ్వు యథార్థపరుడివి, నన్ను యథార్థపరుడిగా మార్చు. దేవా, నిత్యముని స్తుతించే అదృష్టాన్ని దయచే, నీకు లోబడే శక్తిని దయచే, నీ ఆజ్ఞలు పాటించే శక్తిని దయచే. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలతో ఉన్నాం, లేని పక్షములు దేవుడు మనల్ని విడిచిపెడతాడు, మనం పాడైపోతాం. మనకు అనారోగ్యం వస్తే మన కుటుంబం పాడైపోతుంది, మన పిల్లలు పాడైపోతారు అనే భయము మనకు ఉండాలి. అంచేత ఆ భయం గురించి ఒక చోట చక్కగా చెప్పాడు. చూడండి 128వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే వెళ్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఎప్పుడైతే నువ్వు భక్తుడిగా ఉంటావో, నీకు దేవుడి లోకములో ఒక ఆలంబన. ఒకవేళ నువ్వు రాజుగా ఉంటావేమో తెలియదు, ఒకవేళ నువ్వు మంత్రిగా ఉంటావేమో తెలియదు. ఓసారి మొర్దెకై ఆటోమేటిక్ రాణివాసంలోకి వెళ్ళిపోయినప్పటికి వెంటనే వేస్తారంది, రే నాన్న, రే అన్నయ్య నువ్వు బయటికి వెళ్ళిపో. మొర్దెకై కూడా కోపం వచ్చి ఉండొచ్చు. ఆఫ్టర్ నా చెల్లికి ఇంత గర్వమా, ఇంత అహంకారమా, నేను లోపలికి వస్తే బయటికి వెళ్ళమంది అని. ఒక్కడ మాట చెప్పింది, నీవు గేట్ కీపర్ బట్టలు వేసుకున్నావు, గేట్ కీపర్ రాణివాసం రావడానికి లేదు, రాజుగారు చూసారనుకో చంపేస్తారు. అందుకు నువ్వు వెళ్ళి మామూలు బట్టలు వేసుకునిరా, నేను మాట్లాడతాను. అంచేత మనము మన జీవితంలో ఏ విధమైన ప్రవర్తనతో ఉన్నాము అనేది మెయిన్ పాయింట్. అంచేత యెహోవాయందు భయభక్తులు గల వాళ్ళు వృత్తులు వర్ధిల్లుతాయి. మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, అమ్మా మనం ఒకప్పుడు అన్నీ ఉన్న వాళ్ళమే, అన్ని విషయాలు గొప్పవాళ్ళమే, మన పితరులు తిని తాగి దేవుని ఆరాధించగా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చారే. పాపం ఎస్తేరు నమ్మింది, రానేయింది. మొర్దెకై కూడా గేట్ కీపర్గా ఉండి చాలా భక్తుడిగా ఉన్నాడు. ఒక దినాన్న ఎస్తేరు అధ్యాయాలు చూసినప్పుడు మొర్దెకై 120 దేశాలకి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఎక్కడుండేవాడు అతను? గేట్ కీపర్గా ఉండేవాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అతను? 127 దేశాలకి నాయకుడిగా మారాడు. అంచేత మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల, మనం వినయం కలిగి ఉండటం వల్ల ఎవరికైనా కలిసి వస్తుందా? సాధించేస్తాను అనుకోండి, అస్తమాను సాధించేస్తాను అనుకోండి, ఏంటో వాక్యం పెట్టి పురుషేస్తారనుకోండి, తప్పు. వాక్యం మీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ప్రవక్తలు ఎందుకు పంపించాడు తెలుసా? ఇజ్రాయెల్ మధ్యన ప్రవక్త లేడు. తాగుబోతులుగా, దరిద్రులుగా, శాపకర్తలుగా తిరిగారు. ఇజ్రాయెల్ మధ్యన ఎప్పుడైతే ప్రవక్తలు వచ్చారో ఇజ్రాయెల్ తిరిగి
రాజ్యాలు పరిపాలించారు. అందుకు దేవుడి బిడ్డలకు బైబిల్ పట్టుకున్న వాడికి శక్తి ఎక్కడుందంటే అతని నీతిలో ఉంది. అతను ఎంత యథార్థపరుడిగా ఉంటాడు, అతను ఎంత భయభక్తులు కలిగి ఉంటాడు, అతను వర్ధిల్లుతూ ఉంటాడు, ఆస్వాదించబడుతూ ఉంటాడు, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఉంటాడు. 112 అధ్యాయం కూడా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను ఆయన బట్టి ఏం చేస్తారండి, తెలుసుకుంటారని దేవుడికి ఏం చేయాలి, దేవుడికి ఏం చేస్తే మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుని ఎలాగ ఆరాధిస్తే మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు భక్తులైన వాళ్ళు ఆలోచన చేస్తారంట, నేర్చుకుంటారంట, అవి చేస్తారంట, దానివల్ల వర్ధిల్లుతారట. భక్తిహీనులు ఏం చేస్తారట, సంఘంలోకి వచ్చి పెత్తనాలు చేస్తారంట. అది అలాగా, ఇది ఎలాగా, ఆడ అలాగన్నాడు, ఈడు ఇలాగన్నాడు, మేము చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అలాగంటున్నారు ఇలాగంటున్నారని ఇవన్నీ. అందుకే మన హిందూ మతంలో ఓ శాస్త్రం చెప్తారు, మహానుభావుడు రాముడు ఉంతిరేసుకున్నాడంట, చాలా కోతులు రాళ్ళెట్టుకెళ్ళి అందులో పడుతున్నాయి, కానీ ఉడత చూసి ఏం చేసిందంట, ఆ ఇసుకలో పొర్లి ఆ ఇసుక తీసుకెళ్ళి దులుపుతుందంట. రాముడు చెట్టు కింద చూశాడట, తనకి ఆసక్తి, తన చెయ్యాలనే ఆశ, దానికి ఓ ఉపాయం తీసుకుంది. తన ఇసుకంతా తనంతా అయినా కానీ చేయాలి. అందుకు దేవుని తెలిసిన వాళ్ళు, భక్తులైన వాళ్ళు దేవుని నిత్యము ఆరాధిస్తూ, దేవుని కార్యాలు ఆనందిస్తూ, దేవుని మందిర సమృద్ధిని బట్టి సంతోషిస్తూ ఉంటారట. అంచేత ఆదాము చేసిన పని ఏంటంటే, అంత గొప్ప ఎదురుతోట అతనికి అప్పచెప్పినప్పుడు, అంత గొప్ప కార్యము తనకు అప్పచెప్పినప్పుడు, భుజాలపై పెట్టినప్పుడు అతనికి చెప్పాడు, భక్తుడిగా ఉంటేనే సమస్తను జయించగలదు, భక్తుడిగా ఉంటేనే నీ వంశం వర్ధిల్లుతుంది, భక్తుడిగా ఉంటేనే నువ్వు నలువైపులు వ్యాపిస్తావని చెప్పాడు. కానీ ఆదాం తిని తాగి సుఖించి తనకిచ్చిన ఆశీర్వాదాన్ని కంప్లీట్ పోగొట్టుకున్నాడు. ఎలా తెలిసింది అందించు. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని. ఎటువంటి వాళ్ళు కందండి, శాపగ్రస్తులైన పిల్లలు కంది. మనలో కూడా చాలామంది ఎడతారు, అయ్యి బాబు ఈ పిల్లమ్మ బాబా, రాక్షసులమ్మ పాప, ఏంటో వాళ్ళు చూసిన భయం ఎత్తమ్మా, ఎంత అల్లరో, ఎంత ఇది చేస్తారు వాళ్ళు, ఎక్కడ చూసినా గొడవలు, వాళ్ళు తాగుబోతే ఎదవలు అని తిట్టుకుంటాం. ఇప్పుడు ఆదాము అవ్వ భక్తులైన వాళ్ళకి భయంకర పిల్లలు పుట్టారు. అంతటితో కాక వాళ్ళు విచ్చలవిడి అల్లరి చేయడం ప్రారంభించారు. ఆరాధ్యాలు చేసినప్పుడు దేవుడు అంటాడు, ఓ చక్కటి మాట, వీళ్ళ భూమి మీద ఉండదగ్గ వాళ్ళు కాదు, అందుకు వీళ్ళు ఎక్కడ ఉండదగ్గ వాళ్ళు, పాతాళాలకు ఉండదగ్గ వాళ్ళు, అందుకు పాతాళం గెలవు. అంచేత మనం ఆదికాండం 13 అధ్యాయాలు చూసినప్పుడు అబ్రహాం తండ్రి గారు ఒక మాట అంటాడు, నేను దేవుణ్ణి నమ్ముకుని నీతిమంతుడిగా మారాను. దేవుణ్ణి ఏమడిగాడట, ఎవరిని దీవిస్తాడు దేవుడు? నీతిమంతులను. నీతిమంతుడిగా మారాడట. అంతకుముందు నీతిమంతుడు కాదట, అంతకుముందు యథార్థపడు కాదట, అంతకుముందు భయభక్తులు గలవాడు కాదట, అని ఇష్టానుసారంగా జీవించేవాడట. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో, ఎప్పుడైతే బైబిల్ చదివాడు, మొదటిసారి బైబిల్ చదివిన తర్వాత అన్నాడు, నీట ముంచినా నీవే, పాల ముంచినా నీవే. రెండోదిగా చెప్తున్నాడు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు. అదే సమయంలో ఆదాం చెప్పాలి, తండ్రి నేను దారి తప్పేశాను, మార్గం విడిచిపెట్టాను, ఇలాగ అయిపోయాను, అందుకు నన్ను క్షమించి నాకు మార్గం చూపించిన ఆయన అని ఆదాము అడగలేదు. అది నా భార్య దోషం అన్నాడు. భార్యను అడిగితే నా భర్త దోషం అంది. ఏం కలిసి చెప్పుకున్నారు, లాస్ట్కి వాళ్ళు అంతానికి చేరిపోయారు.
అంచేత మానవ జీవితంలో ఉండవలసింది పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఆయురారోగ్యాలతో సకలాశ్వాలతో క్షేమంగా కుటుంబాలు కట్టబట్టమే దేవుని ఆశీర్వాదం. నువ్వు కోటీశ్వరుడు అవుతావో, నువ్వు రాజు అవుతావో, రాజు అవుతావో నాకు తెలియదు. కానీ భార్యాభర్తలిద్దరూ కూడా ఐక్యత, చక్కటి సంతానం కలిగి ఉంటాం, వారికి తగ్గట్లుగా చక్కటి గృహాలు కలిగి ఉంటాం, చక్కటి ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటాం. పుత్ర పౌత్రాభివృద్ధి పొందటము దేవుని ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదాన్ని ఆదాము యొక్క వంశం భూమి లేకుండా అయిపోయింది. ఆదాము యొక్క వంశం తాగుబోతులుగా మారిపోయారు. కానంటే ఆదాము భక్తిహీనుడు. ఆదాముకి దేవుడు తెలియదా? దేవుడు తెలుసు. ఆదాముకి ప్రార్థన తెలియదా? ప్రార్థన తెలుసు. ఆదాముతో దేవుడు మాట్లాడలేదా? మాట్లాడుతున్నాడు. నేను అదే హోల్యాండ్ కాడ రోజు ప్రార్థన పెడతారండి. రోజు ప్రార్థన పెట్టి రోజు ప్రవచించేవాడి కోసం వెళ్తున్నారండి. వెళ్ళి వాళ్ళు ఎవరెవరా అని చెప్పేసి నేను మనసులో పెట్టుకుని ఆరా తీశాను. 3 వ్యక్తులు రోజు ప్రవచనాలు కావాలి. వాళ్ళు స్తుతి చేస్తున్నప్పుడు వర్ధిల్లుతామని రాష్ట్రం తెలియదు, కానీ వాళ్ళు ఏదో అయిపోవాలి, అవట్లేదు. వాళ్ళు దేవుడు అనుకున్నట్లు వాళ్ళేమీ కదిలిక లేదు, వాళ్ళు ఎటువంటి అభివృద్ధి లేదు, వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదం లేదు. కానీ ఏదో అయిపోవాలని ఆశ, ఏది అవ్వట్లేదు. ఎన్ని ప్రవచనాలు వచ్చినా. ఎందుకంటే వాళ్ళలో ఉన్న జబ్బు ఏంటంటే దేవునికి లోబట్టడానికి ఒప్పుకుంటలేదు, దైవాజ్ఞను పాటించడానికి ఇష్టపడలేదు, దైవ చిత్తాన్ని నివర్తించడానికి ఇష్టపడలేదు. ఆ యాకోబులాగా ఆ ప్రవచనుడు భుజాన్ని వేసుకుని లోకమంతా తిరుగుతున్నారు. ఓ ప్రవచనం భుజాన్ని వేసుకున్నాడు యాకోబు, లోకమంతా తిరిగాడు, దరిద్రుడిగా తిరిగాడు, గుళ్ళు కాసుకుడికి తిరిగాడు. ఆ దగ్గర ప్రవచనాలు చాలా ఉన్నాయి, చాలాసార్లు ప్రవచించాడు దేవుడు, మీరు బైబిల్లో చూసుకుంటే. కానీ ప్రవచనం వాడి దగ్గర నిర్వర్తించబడలేదు. ఎప్పుడంటే అడక తిరిగి వచ్చి ఆ కాలురిగిపోయి, ఆ కంటి చూపు పోయి, ఆ దరిద్రుడిగా మంచం పడి ఎడుతుండగా దేవుడు క్షమించాడు, పిల్లలను దీవించాడు. మీ పిల్లలు ఆస్వాదించబడతారు. ఏమనుకుంటామంట, ఆ దర్శనం నాకు దొరకదు, తండ్రి దర్శనం నాకు దొరకదు, నేను పలానా జాతిలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను, పలానా మతంలో పుట్టాను. ఈ మాట ఎవరు చెప్పారు? సమరశ్రీ చెప్పింది. సమరశ్రీతో యేసు ప్రభు చెప్పాడమ్మా, నువ్వు అయ్యా నీకు దండమయ్యా, నీకు దండం పెడుతున్నానయ్యా, నేను వ్యభిచారినయ్యా, అయ్యా వాళ్ళయ్యా ఉత్తములు, వాళ్ళ పవిత్రులయ్యా, వాళ్ళకి వేదాలు వాళ్ళ గురించి చెప్తున్నాయ్యా, పుడతాడంట యేసు ప్రభు, వాళ్ళ పాపాలకు అడుగుతాడట, వాళ్ళు పరిశుద్ధపరచాడంట, పరలోక రాజ్యం తీసుకెళ్తారని ఎదురు చూస్తున్నారు. నేను కొరటగా పుట్టాను, నాకు ఆ కృప లేదు అని చెప్పింది. కానీ యేసు ప్రభు చెప్పాడు, నీవు నా కుమార్తెవి. ఇవాళ నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావంటే అసలు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా దేవుని స్తుతించాలి. నీకు క్షమం కావాలా, నీకు ఘనత కావాలా, నీ వర్ధిల్లాలా. అక్కడ చెప్పాడు, ఎప్పుడైతే దేవుణ్ణి మారు మనసు పొందిన స్తుతించడం ప్రారంభిస్తావో, చెడిపోయిన నీ పిల్లలకు కూడా, నశించిపోయిన నీ పిల్లలకు కూడా, దరిద్రులైపోయిన నీ పిల్లలకు కూడా గనులుగా మారిపోతారు. క్రైస్తుడుగా ఎందుకు మారావు, లేక క్రైస్తుడుగా ఎందుకు పుట్టావు అనే జ్ఞానం నీ దగ్గర లేనప్పుడు నువ్వు దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు, దేవుని కనపరచలేవు. ఇశ్రాయేలుగా ఓ మతాన్ని పట్టుకుంటాం. ఇనిమే చెప్తున్నాడు, ఒరే అబ్బాయి అన్నీ అయిపోతాయంట. ఎందుకు అయిపోతారా? అయ్యా మీరు భక్తిహీనులంట, తింటున్నారంట, తాగుతున్నారంట, దొల్లుతున్నారంట, పోతారంట. అంచేత క్రైస్తవుడైన వాడు ఏ విధంగా ఉండాలి? భూలోకంలో ఉన్న జనమందరికన్నా శ్రేష్ఠుడిగా ఉండాలి. మనస్సులో ప్రార్థన, నేను ఏం పోగొట్టున్నాను? పరమరాజ్యాలు పోగొట్టున్నాను. నేనేమైపోయాను? దేవుడికి దూరం అయిపోయాను. నేనేమైపోయాను? తల్లి గర్భంలోకి వెళ్ళి పాపినైపోయాను. అయినా కానీ విడవక మరొక తండ్రి నా దగ్గరికి వచ్చాడు. నా పాపాన్ని నిజంగా నీ పాపం భరించడం నమ్మకం నీకుందా? నిజంగా నీ శాపాన్ని కడిగాడు నమ్మకం నీకుందా? లేదా క్రైస్తుడు ఎలా అవుతావు?
పౌలు అడిగాడు కదా, ఇశ్రాయేలు పాపం కడగమని అడిగాడు కదా, ఇశ్రాయేలుకి విమోచన ఇమ్మని అడిగాడు కదా. అంచేత క్రైస్తవులుగా మారినప్పుడు యెషయా 50 అధ్యాయాలు అంటాడు 8వ వచనంలో, వారిని దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు, వాళ్ళని దేవుడు యథార్థపరులుగా మారుస్తాడు, వాళ్ళని దేవుడు భయభక్తులు నేర్పిస్తాడు, వాళ్ళ లోకములో శ్రేష్ఠులుగా జీవిస్తారు, ఎవరు ఎక్కడ నిత్యరాజులకు ఎక్కి వెళ్తారు, వాళ్ళు పవిత్రమూర్తులుగా ఉంటారు, వాళ్ళ లోకంలో ఉండగా అబద్ధాలు ఆడరు, వాళ్ళ లోకంలో ఉండగా లోకాన్ని ప్రేమించరు, దేవుని ప్రేమించి అన్నీ పొందుకుంటారు. కానీ వారు జీవితంలో నిత్య రాజ్యాలకు ఎక్కి వెళ్తారు. వాళ్ళు క్రైస్తవుడిగా నువ్వు ఎంతవరకు దేవునికి లోబడ్డావు? క్రైస్తవుడిగా ఎంతవరకు నువ్వు క్రైస్తవుడు ఎంత గొప్పవాడని సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? ధనం వస్తేనా? ధనం ఉంటేనా? డాబా కట్టుకుంటేనా? ఎవరు చెప్పాడు మీకు? అబ్రహాం గారు ఒకటే మాట్లాడు, ఆయన నాకు దొరికాడు, జీవజల బుగ్గైన దేవుడు నాకు దొరికాడు, ఆయన నీడలో నా జీవితాన్ని గడుపుకోవాలి. మన సగలు తీసుకుంటే వాళ్ళు చాలా భక్తిహీనులుగా ఉండేవారు, వాళ్ళు చాలా శాపగ్రస్తులుగా ఉండేవారు, తాగేసి కొట్టుకుంటూ ఉండేవారు. భక్తులుగా మారారు, చక్కగా బిడ్డల పిల్లలు చేసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు. ఏపోతామంటే ఎన్నో రకాలుగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఆశ్చర్యంగా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను వాళ్ళకి, బాబు అమ్మా మీరు అన్నీ ఇచ్చారు కదా, దేవుని విడిచిపెడతారేమో, ధనం గొప్పదనుకుంటారేమో, తెలివి గొప్పదనుకుంటారేమో. కాదు, దేవుడు ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు, ఆయన రావటమే మీకు ఆశీర్వాదం ప్రారంభమైంది. ఒకప్పుడు యానాదులు చచ్చిపోతారు అనే స్థితిలో ఉండేవారు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఇవాళ యానాదుల పిల్లలు అనేక మంది అమ్మగారులు వచ్చారు, యానాదుల పిల్లలు అనేక మంది ఉద్యోగస్తులుగా మారారు. ఎంతో దీనులుగా ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, ఎవరి జోలికి రారు. ఒకనొక టైంలో యొక్క బలిస్మూల్లో సంఘం చుట్టూ చాలా అడావుడు చేశారు. చేసినప్పుడు యానాదులు ఒకే మాట అన్నారు, మేము ఒప్పుకోం, అది దేవుడి మందిరం, మీరు జాగ్రత్త పడతారా సరే, లేకపోతే మేము SC ST కేసు పెట్టి మిమ్మల్ని అందరం లోపల వేస్తాం. అది దేవుడి మందిరం. దేవుని మందిరం దగ్గర మీ విన్యాసాలేంటి? దేవుడి మందిరం దగ్గర మీ గంతులేంటి? ఇంటికి చూస్తే దేవుడి మందిరంలోకి వస్తున్న పెద్దప్ప, దేవుడి మందిరంలోకి వస్తున్న చిన్నప్ప, దేవుని మందిరంలోకి వస్తున్న మేనత్త ఆ గొడవలో ఉన్నారు. కానీ అనాథులు చక్కగా డాబాలు కట్టుకున్నారు, పిల్లలు ఉద్యోగస్తులుగా మారారు. కానీ వీళ్ళు మారలేదు, వీళ్ళు డెవలప్ అవ్వలేదు. అంచేత నా పిల్లరా, ముందు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దేవుడు మనకి దొరకడు. మనం ఈ దేవుణ్ణి ఆరాధించే హక్కు లేదు. లోకంలో మీరు ఎన్నో దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, లేకపోతే తిని తాగి నీకు డబ్బులుంటే దొల్లచ్చు. కానీ ఈ దేవుడు 2 ఆప్షన్స్. భూలోకంలో ఉండగా నీ కుటుంబాన్ని దీవించి ఎవరు ఎక్కలేని నిత్యరాజ్యాన్ని చేరుస్తాడు ఈ దేవుడు. ఇంకా పైగా యెషయా చెప్తున్నాడు, వాళ్ళని పరిశుద్ధులుగా మారుస్తాడు, వాళ్ళని నీతిమంతులుగా మార్చుకుంటాడు, వాళ్ళని పవిత్రులుగా మార్చుకుంటాడు, జీవితకాలమంతా ఆశీర్వాదాలు నింపుతాడు. అంచేత నువ్వు మనుషులకు మరుగై ఉండొచ్చు, దేవుడికి మరుగవలేవు. అందుకు క్రైస్తవుడిగా పుట్టాలన్నా, క్రైస్తవుడిగా మారాలన్నా, నువ్వు తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా మారలేవు. ఆయన సర్వలోకాధికారి అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డలకి నేను దేవుడిగా ఉంటాను, నీ బిడ్డలను దీవిస్తానని చెప్పాడు. అందుకే ఇశ్రాయేలు నేటి వరకు అదే మాట మాట్లాడతారు. యేసు ప్రభు వచ్చినప్పుడు అనేక మంది మరి క్రైస్తవులుగా మారినప్పుడు అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా పుట్టాడు, కుమారుడు అయిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా అయ్యి ఆయన బిడ్డలను విడిపిస్తున్నాడు. వాళ్ళే క్రైస్తవుడు కోసము దేవుడే నరుడై పుట్టి, దేవుడే సులుమణం పొంది, దేవుడే తిరిగి లేచి వచ్చి నీ పాపాన్ని కడిగి, నీ శాపాన్ని కడిగి నిన్ను తీసుకుని పరలోక రాజ్యంగా వెళ్తున్నాడు.
అంచేత నీవు నీ జీవితంలో ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎవరి కోసం పరిశుద్ధుడిగా ఉంటావు? ఎవరి కోసం నీతిమంతుడిగా ఉంటావు? ఎవరి కోసం భక్తుడిగా ఉంటావు? ఎవరి కోసం పనికి మళ్ళీ ఆ కార్యాలు చెప్తావు? నీకు దేవుడిచ్చిన గొప్ప ఘనత, నీవు దేవుని బిడ్డవు. దేవుడిచ్చిన గొప్ప ఘనత, నీవు పోగొట్టినిచ్చే రాజ్యము తిరిగి నీకు బహుమానంగా ఇచ్చాడు. అందుకే నీ జీవితంలో హృదయం నిండా నా దేవుడు గొప్పవాడు, నాన్న నన్ను విడిచిపెట్టలేదు, మాటల్లో, క్రియల్లో, భావంలో నీ తండ్రి యొక్క జీవితంలో కొలబోసుకుంటూ ఉంటాం. ఇదే మాట మరి హిందువులు కూడా చెప్తూ ఉంటారు, చనిపోయాడు కనపడలేదు. యెహోవా ఆకాశాల పైన ఉన్నాడు, ఇదిగో నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. నీ దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తా ఉన్నాడు. నీ దేవుడు నిత్యము నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అందుకు నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా నువ్వు పుట్టినందుకు ఎంతో హర్షించాలి. క్రైస్తవుడిగా నువ్వు మారినందుకు నిత్యము నువ్వు నాట్యం చేస్తూ ఉండాలి. ఎందుకు తెలుసా? నీకు పెద్ద పని దొరికింది. ఏం పని దొరికింది? ఏం పని దొరికింది? దేవుడే నీకు, అబ్రహాంకి దేవుడు బానిసగా మారాడు. అదే దేవుడు పరిశుద్ధాత్మగా వచ్చి నీలో ప్రవేశించాడు. నేను పాపం చేయనివ్వకుండా, నేను పాపం చూడనివ్వకుండా, నేను పాపంలో పడనివ్వకుండా, నేను దరిద్రుని కానివ్వకుండా, నేను రోగిని కాకుండా నిత్యము నేను కాపలా కాసి పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. అందుకే నీ జీవితంలో తండ్రి ఆఖరి శ్వాస వరకు నా చేయి విడవని వాగ్దానం ఇవ్వ, నాతో ఉంటానని వాగ్దానం ఇవ్వ. అయ్యా, నేను ఏదైనా పాపం చేస్తుంటే నన్ను శిక్షించి రక్షించిన ఆయన, అంతేగాని నన్ను చేయి విడిచిపెట్టవద్దు. ఎవరికి పొందలేని దర్శనం నేను పొందుకున్నాను. క్రైస్తవుడు దైవ దర్శనాన్ని పొందాడు. క్రైస్తవుడు విమోచించబడ్డాడు. క్రైస్తవుడు రక్షించబడ్డాడు. క్రైస్తవుడు పునరుద్ధాన శక్తిని పొందాడు. అందుకే నికోదేము అడుగుతాడు, ఏంటి నాయన అంటే, పునరుద్ధాన శక్తిని పొందుతావు అన్నాడు. అదేంటి నాయన, అదేంటి నాయన ఆగన్నాడు. నికోదేములో ఎవరు ప్రవేశించారు? యేసు ప్రవేశించాడు. నికోదేము అంటాడు, నేను విమోచించబడ్డాను, నేను పునరుద్ధాన శక్తిని పొందాను. అందుకు భూలోకములో క్రైస్తవుడు శ్రేష్ఠుడు. అతని యొక్క ప్రార్థన, అతని యొక్క కుటుంబము, అతని యొక్క జీవితము, దానికే పరిశుద్ధ కుటుంబము అని చెప్పాడు. హిందువులకి చెప్పలేదు, ముస్లింకి చెప్పలేదు, ఇజ్రాయేల్కి చెప్పలేదు, క్రైస్తవులకు చెప్పాడు పరిశుద్ధ కుటుంబము. ఎవరి చేత కట్టబడింది? దేవుని చేత కట్టబడి ఆ కుటుంబం. ఆయన చేత బ్రతుకు దినాన్ని కూడా ఆయన ఆశీర్వాదాలతో, ఆయన దీవెనలతో, ఆయన కృపలతో నిండబడుతూ, ఆయన ధ్యానిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఎవరు ఎక్కని నిత్యరాజ్యంలోకి ఎక్కిపోదాం గాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు వినికిడి రాసించగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.